హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్స్ బ్లాగ్స్ ఎట్ ద రెడ్ బేబీ. మేమైతే శిల్పారామం వచ్చేసాము. అయితే ఎంట్రన్స్ అండి, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఫ్లవర్స్ వీటిని మొత్తం చాలా డెకరేట్ చేశారు. మా పాప అయితే మాత్రం నన్ను దించు అని చెప్పేసి దించితే ఆమె చూడండి ఇప్పుడు నడుచుకుంటా, నేను ఒక్కదాన్ని ఇది నాది సొత్తు అన్నట్టుగా నడుచుకుంటా వస్తుంది. బంతి పూల చెట్లు చాలా చాలా ఉన్నవి. గులాబీ మొక్కలు అయితే అస్సలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. పువ్వులు చూడంగానే కొయ్యాలి అనిపించింది. కోస్తే 500 రూపాయలు ఫైన్. ఒక్క పువ్వు కోసం 500 బొక్కేంది కానీ సైలెంట్గా వెళ్ళిపోయాము. ఆ పువ్వు దగ్గర నుండి అయితే నాకు అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. చూడండి చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా కనిపిస్తున్నాయా అంటూ మా హస్బెండ్ మా అన్న వాళ్ళైతే వెళ్ళిపోయారు, నన్ను ఒక్కదాన్ని వదిలేసి. నేను అలా నిదానంగా వీడియో తీసుకుంటూ వచ్చేస్తున్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇవే వాళ్ళు చేసే పనులు మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఎంత మంచిగా వాళ్ళు రియల్గా మనుషులు ఉన్నట్టే ఉన్నారు. అసలు అయితే నేను చూసి షాక్ అయిపోయాను. ఆ చేనేత ముగ్గు అవి మొత్తము పాతకాలం కంచు బిందెలు, అంటే ఇత్తడి బిందెలు, ప్లేట్స్, గ్లాసులు వెనుక కాలం అలా ఉంటవి అన్నమాట. కాలంలో వాళ్ళ మార్కెట్ కూడా ఒక సంతలా పెట్టుకొని అలా అమ్ముతారు. చూడండి రియల్గా మనుషులు ఉన్నట్టే ఉన్నారు, అసలు బొమ్మలు ఉన్నట్టే లేరు. గోడ మీద ముగ్గు వేసినట్టు మొత్తం రియల్గానే ఉన్నారు. ఆ ఎద్దుల బండి, రైతు, ఆమె ప్రెగ్నెన్సీతో ఉండి పాపని కట్టుకొని, అసలు అవి మొత్తం చూడడానికి ఎట్లా అనిపించాయంటే ఆ కుమ్మరి అవి మొత్తం పాతకాలం మనుషులు ప్రతి ఒక్కరిని మనం ఇక్కడ చూడొచ్చు. కుమ్మరి, నేత, ఇంకా హరిదాసులు, అట్లా అందరినీ మనం ప్రతిదీ చూడొచ్చు. వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయాము. ఏడుస్తుంటే వాళ్ళ డాడీ అక్కడే చిన్న పిల్లలకి పార్క్ ఉంది, వాళ్ళ డాడీ అవి మొత్తం తిప్పేశాడు. మా పాప మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంకా అలా కొంచెం సేపు ఉండేసి మేము వెళ్ళిపోయాము. మా పాపకి బర్డ్స్ ఇట్లా అన్నీ చూపించి, ఇక్కడ అయితే పక్షులు కూడా పెట్టారు, కొన్ని రకాల పక్షులను కూడా పెట్టేశారు. దగ్గర మా పాప చాలా ఎంజాయ్ చేసింది. అవి కిచ్చు చూడండి, ఇది అప్పుడే గుడ్డులో నుంచి వచ్చిన పిల్ల అనుకుంటాం. అసలు దానికి ఎటు వెళ్ళాలో కూడా తెలియక అది అక్కడే వణుకుతూ ఉంది. అయితే ఇన్ని చూసి మనిషి అనుకున్నాను, కానీ మనిషి కాదు, వీళ్ళు ఇనుముతో తయారు చేసిన మనుషులు. వాడు మా తమ్ముడు అసలు ఏం పోదులిస్తున్నాడు తగ్గేదేలే అంటూ. అలా వీడు తీసుకుంటే వెళ్ళిపోయాము. ఈమె అయితే ఎంత బాగా నాట్యం చేసిందో, ఈమెను చూస్తూ నేను అలానే షాక్లో ఉన్నాను. మా అన్నయ్య వాళ్ళు, మా హస్బెండ్ రమ్మని చెప్పినా కూడా నేను రావట్లేదు, నేను ఇక్కడ ఉండి వీడియో తీసుకోవాల్సిందే అంటే వాళ్ళని పర్మిషన్ అడిగి మరీ తీసుకున్నాను. వాళ్ళు వద్దు అన్నా కూడా తీసుకున్నాను. ఆమెతో ఫొటోస్ కూడా దిగాను. చాలా అసలు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత అంటే అసలు అంతలా ఉన్నాయి. బాబా ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఇవి చాలా చాలా రకాల బ్యాగ్స్, బట్టలు, వేరే దేశం నుండి వచ్చినవి, ఇంకా అన్నీ అక్కడ దొరుకుతాయి. బయట మనకు దొరకని ప్రతివి దొరుకుతాయి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. నేనైతే ఈ కృష్ణుని బొమ్మలు చూస్తూ అలానే షాక్లో ఉన్నాను. చూడండి ఎంత బాగున్నారు రాధాకృష్ణులు, వినాయకుని బొమ్మలు. ఈ బొమ్మ అయితే చూడండి కృష్ణుడి ఎంత బాగుందో. ఆ వినాయకుని బొమ్మలు కూడా చూసేయండి. ఇవి మన ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటవి. వీటిని చూసేసి మేము ఇంకా అలా వచ్చేసాం, చాలా టైర్డ్ అయిపోయామండి. మా బ్రదర్ ఫన్నీ వీడియో చూడే.